హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్పాటి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా బ్రెడ్తో చాలా ఈజీ అండ్ టేస్టీగా బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మనకి ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలు, ఈ స్వీట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా దీనిని ఎలా చేసుకోవాలో, దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి. దీనికోసం నేను ఇక్కడ ఇలా ఒక 6 బ్రెడ్ పీసెస్ అనేవి తీసుకున్నాను. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ అయితేనే మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిల్క్ బ్రెడ్ని తీసుకొని దానికి ఉన్న సైడ్ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఈ మిల్క్ బ్రెడ్కి ఏదైతే బ్రౌన్ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ మొత్తం తీసేసి ఈ బ్రెడ్ పీస్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇలా 2 పీసెస్గా చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఇక్కడ బ్రౌన్ పార్ట్ కట్ చేసాం కదా, దాన్ని అయితే వేస్ట్ చేయొద్దు. చక్కగా పిల్లలకి పాలలో వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇక్కడ బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా నేను ఇలా 2 పీసెస్గా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అనేవి ఇందులో యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆయిల్ అనేది ఓవర్ హీట్లోనే ఉండాలి. మీడియంగా ఉంటే బ్రెడ్ పీసెస్ ఆయిల్ అనేది బాగా పీల్ చేస్తాయి. కాబట్టి ఓవర్ హీట్లోనే పెట్టుకొని బ్రెడ్ పీసెస్ అన్నీ టర్న్ చేసుకుంటూ మనకి ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు 2 సైడ్స్ కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి వేయించుకోవాలి. ఇవి మనకి చాలా త్వరగా వేగిపోతాయి. ఇలా వేయించుకున్న వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ని తీసేసుకొని అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకొని వేయించుకోవాలి. ఇవి మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటినైతే ఒక బౌల్లోకి తీసుకోవాలి. జీడిపప్పుని మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తాన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఇవి మనకి బబుల్స్లా పొంగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఇలా వీటన్నిటిని పక్కకు తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 160 గ్రామ్స్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. అలానే 160 ml వాటర్ని యాడ్ చేసుకొని ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని ఇలా మనం షుగర్ని మొత్తాన్ని కరిగించుకోవాలి. మనకి ఇది పాకం రావాల్సిన పని లేదు, జస్ట్ షుగర్ కరిగితే సరిపోతుంది. అలా కరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ ముక్కల్ని పంచదార పాకంలో వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా పంచదార పాకంలో చక్కగా ఉడికించుకోవాలి. మనకి ఈ బ్రెడ్ ముక్కలు అనేవి పంచదార పాకాన్ని బాగా పీల్చుకొని ముక్క అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. అప్పటి వరకు కూడా మనం ఇలా కలుపుకుంటూ ఈ పంచదార పాకంలో ఈ బ్రెడ్ ముక్కల్ని ఉడికించుకోవాలి. మనకి ఇవి ఉడికే కొద్దీ పంచదార పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఈ హల్వా అనేది దగ్గరగా అవుతూ ఉంటుంది. ఇలా మనకి దగ్గరకు అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మనకి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాలకుల పొడి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. పాలపొడి లేకపోతే పాలనైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత పాలపొడి అనేది ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా మనకి ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని దీనినైతే ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది.
మనకి ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలు ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. అలానే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్టయితే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మీకు ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. ఆల్ అన్న ఆప్షన్ కనుక ఆన్ చేసి పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్. సీ యూ ఇన్ అదర్ వీడియో.